ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రేపటి నుంచి మొదలు కాబోతుంది. మేడే కారణంగా ఒక రోజు ఆలస్యంగా లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్లు జమ కానున్నాయి. సిబిటి ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 8:30 నుంచి 11 గంటల లోపు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ అవుతాయి. ఇక డీబీటీ పంపిణీలో ఎవరికైనా పెన్షన్లు రాకపోతే 3వ తేదీన ఇళ్ల వద్దకే పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాంక్ అకౌంట్స్ లేని వారికి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఇక పెన్షన్ల కోసం ఎవరూ సచివాలయాలకు రావద్దని అధికారులు తెలియజేయడం జరిగింది. ఏపీలో 65,49,864 మంది పెన్షనర్లుండగా 48,92,503 మందికి బ్యాంకుల్లో పెన్షన్లు జమ చేయనున్నారు. ఇక మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అధికారులు. కాగా ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేవారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను ఈసీ పక్కన పెట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షనర్లు పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. రైట్గా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది విస్తరణ జరగబోతుంది. ఈరోజు మేడే కావున ఒక రోజు ఆలస్యంగా ఈ పెన్షన్ల వితరణ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వము క్లారిటీ ఇవ్వడం జరిగింది. గతంలో వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లను దూరంగా ఉంచడంతో ఈ నెల మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ పైన ఒక్కరోజు లేటుగా ప్రారంభమయ్యే అవకాశం ఉండడం జరిగింది. అయితే ఇప్పటికే చూసినట్లయితే కనుక 45 లక్షల మందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామంటూ కూడా లిస్టులను సచివాలయాల ముందు ఉంచడం జరిగింది. అంటే ఎవరు కూడా సచివాలయాలకి రావద్దు, అలానే ఎవరు పెన్షన్ ఎక్కడ ఉంటుంది, ఎవరు పెన్షన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనే వివరాలను కూడా సచివాలయాల వద్ద నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది. అంటే వికలాంగులు, వయోవృద్ధులు లాంటి వారికి సంబంధించి వారికి ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేయడానికి కూడా లిస్ట్ అవుట్ చేసి సిద్ధం చేయడం జరిగింది. అలానే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి వాడు బ్యాంకులో జమ చేస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత నెలలోనూ ఈ నెలలోనూ అంటే ఏప్రిల్ నెలలో, మే నెలలో ఈ 2 నెలల్లోనూ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని షార్ట్అవుట్ చేసే విధంగా కూడా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. అంటే అకౌంట్లో అమౌంట్ చేసే వారికి వారి పేర్లు లిస్టులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడము, అలా కాకుండా ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ పేర్లు కూడా సపరేట్ చేయడం జరిగింది. అంటే వికలాంగులు, వయోవృద్ధులు, వృద్ధ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల వద్దకు వచ్చి ఇస్తామంటూ కూడా లిస్ట్ అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అకౌంట్లో వచ్చే వారికి ఈరోజు మేడే కావడంతో, అంటే కార్మికుల దినోత్సవం కావడంతో ఈరోజు పబ్లిక్ హాలిడేగా ఉన్న నేపథ్యంలో అకౌంట్లో నగదు జమ కాదు, రేపు జమ అవుతుంది అని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రేపు అమౌంట్ జమ కాకపోతే కనుక 3వ తారీఖున వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి నగదు ఇస్తాము, పెన్షన్ ఇస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు చూసినట్లయితే కనుక ప్రతి నెల 1వ తారీఖు 5 గంటలకే వాలంటీర్లు వెళ్ళి ఇంటి వద్ద ఇచ్చేవాళ్ళు. కానీ లాస్ట్ మంత్, ఈ మంత్ 2 నెలలు ఇలా కన్ఫ్యూజన్ అవుతున్న నేపథ్యంలో వారు ఎటువంటి అపోహలకు పాల్పడాల్సినంత అవసరం లేదు. తప్పనిసరిగా ఎవరి పెన్షన్ వారికి అందిద్ది, అందని వారు 3వ తారీఖు పెన్షన్ తీసుకోవచ్చు అంటూ కూడా గ్రామ సచివాలయాల్లోనూ, పంచాయతీ ఆఫీసుల్లోనూ, రెవెన్యూ కార్యాలయాల్లోనూ కూడా బోర్డులు పెట్టి మరి ప్రభుత్వం వారు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పైగా పెన్షన్దారులు ఉండగా 45 లక్షల మందికి అకౌంట్, అంటే డీబీటీ పద్ధతి ద్వారా అకౌంట్లో జమ చేస్తున్నారు. మిగిలిన వారికి మాత్రమే ఇళ్ల వద్దకు చేరుకొని ఇస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే చూసుకున్నట్లయితే కనుక అకౌంట్లో పడే వాళ్ళకు కూడా ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో ఈరోజు లేట్ అవుతుంది. రేపు ఎల్లుండి తప్పనిసరిగా పడతాయి. రేపు పడని వారు 3వ తారీఖు తప్పనిసరిగా ఇంటి వద్దకి వచ్చి ప్రభుత్వ అధికారులు పెన్షన్స్ పంపిణీ చేస్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు పెన్షనర్ల ప్రభావం ఉంటుందా ఏంటి అనేది కూడా ప్రతి ఇంటా ప్రతి చోట కూడా చర్చించుకునే పరిస్థితిలో ఉండటం జరిగింది. ముఖ్యంగా చూస్తే పెన్షన్ సక్రమైన సమయానికి అందితే గనక వాళ్ళు ఓటు సక్రమైన పద్ధతిలో వినియోగించుకునే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది అయినా, అంటే 1, 2, 3, 4, 5 తారీఖులని కాలయాపన జరిగితే గనక తప్పనిసరిగా వాటి మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి రాజకీయ పార్టీలు గతంలోనే ఈసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈసీ పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్
శ్రీనివాస్, గత నెలలో చూసుకుంటే గత నెలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా రావడం జరిగింది. ఫంక్షనర్లు వెళ్ళి తీసుకున్నప్పుడు కానీ సర్టెన్ అమౌంట్ పడకపోవడం కానీ, బ్యాంకుల నుంచి సర్టెన్ అమౌంట్ వాళ్ళకి రాకపోవడం కానీ అధికారులకి, ఇలాంటి ఇష్యూస్ చూసాం. అండ్ ఇప్పుడు విషయానికి వచ్చేసరికి ఏదైతే 65 లక్షలు ఉన్నారో 70% ఆఫ్ ద పీపుల్ బ్యాంకు ఖాతాల్లో నేరుగా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? ఏదర్ ఎనీ కాకుండా ఏదైనా ఇంకేదైనా టెక్నికల్గా కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి? అసలు అంటే గత నెలలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది చనిపోవడం జరిగింది. పెన్షన్ కోసం సచివాలయాలకి, పంచాయతీ ఆఫీసులకి అలా తిరిగి ఇబ్బంది పడ్డారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాయి. వాలంటీర్ల ప్లేస్లో ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్ పంపిణీ చేయించాలని చేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత అకౌంట్లో వాడు తీసుకునే టైము ఎప్పుడైనా వాళ్ళు ఏ విధంగా అయినా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అకౌంట్లో పడినాయా లేదా అనేది క్లారిటీ కోసమే వెయిట్ అయ్యే పరిస్థితుంది. అలానే ఇంటికి చేర్చి, అంటే వృద్ధులకు, వికలాంగులకు, అంటే వయోవృద్ధులకు, వికలాంగులకు ఏదైతే ఇంటికి చేరుస్తామంటున్నారో అవి ఇన్ టైంలో అందితే కనుక వాటి మీద ఎటువంటి ప్రభావం పడే పరిస్థితి ఉండదు. కానీ కేవలం బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే వాటికి సంబంధించి ఆ బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ ఉన్నది వాళ్ళకి, ఏ అకౌంట్లో పడినాయి, ఏ అకౌంట్లో ఇదైనది అనేది క్లారిటీ ఇవ్వగలిగితే కనుక ఆ కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక్కో వ్యక్తికి 2-3 అకౌంట్లు ఉంటాయి. ఏ అకౌంట్ లింక్ అయి ఉంటుందా, ఏ అకౌంట్లో పెన్షన్ పడిందా లేదా అని చెక్ చేసుకోవటం, వెరిఫికేషన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పెన్షన్దారులకు ఇబ్బందిగానే ఉంటాయి. అంటే ఏదైతే సుమారు 20 లక్షల మందికి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తున్నారో అలానే మిగిలిన వారికి కూడా పెన్షన్స్ కనుక ఇంటి వద్దనే ఇస్తే కనుక బాగుండేది అనేది చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ నియమావళి కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ పెన్షన్స్ త్వరగా ఆ పెన్షన్దారులకు అందజేయాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.